ఒక సాంద్ర అరణ్యంలో నిజాయితీగల వ్యక్తులకు మాత్రమే కోరికలను తీర్చే మాయా చెట్టు ఉండేది. ఒకరోజు రాఘవ్ అనే ఆశరహితమైన కర్రతీత కర్రతో అడవిలో ప్రవేశించాడు. చెట్లను నరికేందుకు సిద్ధమైనప్పుడు ఆ చెట్టు అకస్మాత్తుగా మాట్లాడింది. ఆగు! నన్ను విడిచిపెడితే నీకు ఒక కోరికను నెరవేర్చుతాను. రాఘవ్ ఆశ్చర్యపోయాడు, కాని తన అత్యాశను దాచలేకపోయాడు. ఓ మహా చెట్టు! నేను చాలా పేదవాణ్ణి. నాకు బంగారం కావాలి అని అబద్ధంగా చెప్పాడు. ఆ చెట్టు అతని అసత్యాన్ని గుర్తించి, నిజాయితీగలవారికి మాత్రమే ప్రతిఫలం దొరుకుతుంది. నువ్వు నిజంగా పేదవాడివా మరియు కష్టపడుతున్నా వాడివా అని అడిగింది. రాఘవ్ కాస్త సంకోచించాడు, కాని మరలా అబద్ధం చెప్పాడు. అవును, నేను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తాను మరియు ఎవరినీ మోసం చేయను. ఒక్కసారిగా భూమి కంపించసాగింది. రాఘవ్ గొడ్డలి మాయమైపోయింది. చెట్టు గంభీరంగా, అబద్ధాలు నీ వద్ద ఉన్నదాన్ని కూడా పోగొడతాయి. నిజాయితీ నేర్చుకున్న తర్వాతనే బహుమతులు ఆశించు అని చెప్పింది. ఇప్పుడు ఖాళీ చేతులతో రాఘవ్ చెరువు నుండి నిష్క్రమించి నిజం మరియు కృషి అసలు నిధులని తెలుసుకున్నాడు. నీతి: నిజాయితీ ఎల్లప్పుడూ ప్రీతి పొందుతుంది, అయితే అబద్ధాలు కేవలం నష్టాన్ని మాత్రమే కలిగిస్తాయి.